బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. హాయ్ హలో నమస్తే, నేను మీ కట్టాకర్తి. నిన్న నుంచి సంజయ్ థియేటర్ దగ్గర జరిగిన ప్రమాదం మీద అనేక వీడియోలు చేస్తున్నాను. నా వీడియోల ఫలితంగా అల్లు అర్జున్ టీం కాకపోయినప్పటికీ కూడా ఆ సినిమా నిర్మాణ సంస్థ స్పందించింది. ఆ సినిమా నిర్మాణ సంస్థ ఆ కుటుంబానికి ఫోన్ చేసి ఆ వైద్య ఖర్చులు మొత్తం మేమే భరిస్తామని చెప్పింది. ఇది పక్కన పెట్టేస్తే అసలు ఆ రోజు సంజయ్ థియేటర్ దగ్గర ఏం జరిగింది? అది ప్రీమియర్ షో. అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళారు. అల్లు అర్జున్ చూసిన జనం ఒక్కసారిగా ఎగిసి పడ్డారు. తొక్కిసలాట జరిగింది. పోలీసులు లాఠీ చార్జ్ జరిగింది. ఆ లాఠీ చార్జ్ వల్ల మరింత తొక్కిసలాట జరిగింది. ఆ ప్రమాదంలో రేవతి అనేటువంటి ఒక మహిళ చనిపోయింది అనేది ఇప్పటి వరకు మీ అందరికీ తెలిసినటువంటి ఒక విషయం. కానీ ఇక్కడ ఒక సంచలన విషయాన్ని మీ ముందు ప్రవేశపెట్టబోతా ఉన్నాను. ఇప్పుడు చెప్పండి, అల్లు అర్జున్ అరెస్ట్ చేయాలా వద్దా? అల్లు అర్జున్ మీద ఇప్పటికే అంటే వాళ్ళ టీం మీద క్రిమినల్ కేసులు నమోదైని అరెస్టుకు కూడా రంగం సిద్ధమవుతున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. సరే, అల్లు అర్జున్ అరెస్ట్ వరకు వెళ్ళాలా లేదా మీరే డిసైడ్ చేసి మీరే కామెంట్ చేయండి. దయచేసి ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మీ సమాజంలోకి ఈ వీడియోని పంపించడానికి సహకరించండి. నేను ఒక కీలకమైన విషయాలు సంజయ్ థియేటర్ దగ్గర ఆ రోజు ఏం జరిగింది అనేటువంటి విషయాల్ని కొంత ఇన్వెస్టిగేషన్గా తెలుసుకొని చెప్పే ప్రయత్నం మీకు చేస్తున్నాను. ఆ రోజు జరిగినటువంటి వీడియో మీకు చూపిస్తూ, ఇది సంజయ్ థియేటర్ దగ్గర జరిగినటువంటి పరిణామం. ఇక్కడ చూశారు కదా, ఇక్కడ అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళారు. అల్లు అర్జున్ సంజయ్ థియేటర్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉంటుంది. ఆర్టీసీ క్రాస్ రోడ్ ఉన్న సంజయ్ థియేటర్ దగ్గర పోయారు. మామూలుగా ఒక సినిమా హీరో సినిమా చూడటానికి ఆడియన్స్తో కలిసి సినిమా చూడటానికి వెళుతున్నాడు అంటే, అందులోనూ మాస్ ఫాలోయింగ్ ఉన్న అగ్ర హీరో అయితే ఖచ్చితంగా పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి. కానీ పోలీసులకి థియేటర్ యాజమాన్యం కానీ ఈవెందో అల్లు అర్జున్ టీం నుంచి కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు అనేది పోలీసులు అఫీషియల్గా చెప్తున్నటువంటి మాట. పోలీస్ పర్మిషన్ లేదు, కానీ ఫ్యాన్స్కి మాత్రం సమాచారం ఇచ్చారు అల్లు అర్జున్ సంజయ్ థియేటర్ దగ్గరకు వస్తున్నాడు అనేది. ఎందుకంటే ఇక్కడ గ్యాదరింగ్ చూడండి, ఇక్కడ సినిమా టికెట్ కొనుక్కున్న వాళ్ళు మాత్రమే కాదు, బయట జనాలు కూడా వచ్చారు. అందుకే విపరీతమైన తొక్కిసలాట జరిగింది. ఆ సంజయ్ థియేటర్ అనేది చాలా చిన్న ప్రాంతం. అంటే ఒక థియేటరు ఎంతలో కట్టుకుంటాడు? అదొక థియేటరు, అదేం బహిరంగ సభ పెట్టుకోవడానికి పెద్ద స్టేడియం కాదది. అది కేవలం సినిమా థియేటరు. సినిమా థియేటర్ ముందు పార్కింగ్ చేసుకోవడానికి, జనాలు టికెట్ తీసుకోవడానికి ఉండే కొంత కామన్ ప్లేస్ తప్పించి అక్కడ జనాలు గుమ్మిగూడి సభ పెట్టుకునే పరిస్థితి ఉండదు. కానీ అల్లు అర్జున్ రావడంతో కాల్లో నుంచి అభివాదం చేస్తూ ఓపెన్ టాప్ మీదకి జీపి ఎక్కడానికి ప్రయత్నం చేస్తూ, అంటే అదేదో ర్యాలీ కార్యక్రమం, విజయోత్సవ కార్యక్రమం, ప్రమోషన్ కార్యక్రమం అనేది చేయడానికి ప్రయత్నం చేశాడు. కామ్గా వచ్చి వెనక డోర్ నుంచి సినిమా హాల్లోకి ప్రవేశించి ఆడియన్స్తో కలిసి సినిమా చూస్తుంటే అసలు విషయం వచ్చేది కాదు. ఇంతకుముందు కూడా అనేక మంది హీరోలు ఆడియన్స్తో కలిసి సినిమాలు చూశారు. కానీ ఎలా చూస్తారంటే, సినిమా స్టార్ట్ అయిన కొద్దిసేపటి తర్వాత కామ్గా థియేటర్ వెనక డోర్ నుంచి వచ్చి ఆడియన్స్తో పాటు కూర్చొని, అంటే వాళ్ళ కోసం ఆల్రెడీ ఒక క్యాబిన్ రెడీ చేసి ఉంచుతారు, అక్కడ కూర్చొని సినిమా చూసి మళ్ళీ కామ్గా అంటే సినిమా అయిపోకముందే వాళ్ళు బయటకు వెళ్ళిపోతారు. అది కానీ ఇక్కడ అల్లు అర్జున్ అలా చేయలేదు. అల్లు అర్జున్ జనాల ముందు నుంచి వచ్చాడు, అభివాదం చేస్తూ వచ్చాడు. ఇప్పుడు ఆ వీడియో కూడా మీరు చూశారు. సరే, అంతకంటే కీలకమైన విషయం చెప్పనా మీకు. నంద్యాలలో మీకు గుర్తుందా, ఎన్నికల ప్రచారంలో అల్లు అర్జున్ శిల్పా రవిచంద్రారెడ్డి వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారానికి పోయాడు అనేటువంటిది ఒక వివాదం మీకు గుర్తుంది కదా. ఆ శిల్పా రవిచంద్రారెడ్డి వైసీపీ కీలక నేత కూడా అల్లు అర్జున్తో పాటు ఉన్నాడు. శిల్పా రవిచంద్రారెడ్డి వస్తున్నాడన్న విషయం వైసీపీ కార్యకర్తలకు సమాచారం ఉంది. ఇక్కడ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కాక పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు చేరుకున్నారు. వైసీపీ కార్యకర్తలకు సమాచారం ఉంది, అల్లు అర్జున్ ఫ్యాన్స్కి సమాచారం ఉంది, పోలీసులకు మాత్రం సమాచారం లేదు. ఇక్కడ మీకు ఈ వీడియో నేను కేవలం లోగోలు కట్ అవుతున్నాయి కాబట్టి కట్ చేసి కొద్ది వీడియోని మాత్రం ప్లే చేస్తున్నాను. ఈ వీడియోని ఫుల్గా మీరు యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది, చూడండి. వైసీపీ జెండాలు, బ్యానర్లు కూడా మీకు కనపడతాయి. జగన్మోహన్ రెడ్డి ఫోటోలు, ఫ్లెక్సీలు కూడా మీకు కనపడతాయి. అల్లు అర్జున్ సినిమాని వైసీపీ ఓన్ చేసుకుంది. వైసీపీ కార్యకర్తని పెద్ద ఎత్తున పంపించింది. అంటే అది ఒక బహిరంగ సభ అనుకున్నారు, పెద్ద ప్రమోషన్ సభ అనుకున్నారు. ఎలాంటి పర్మిషన్ లేకుండా ప్రమోషన్ కార్యక్రమాన్ని నిర్వహించదలుచుకున్నారు. ఇంకొక విషయం, అక్కడ ఓపెన్ ట్యాబ్ మీద జీబీ ఎక్కిన క్రమంలో అల్లు అర్జున్ దగ్గర నుంచి చూసి దానికోసం ఆడియన్స్, అక్కడ ఉన్నటువంటి ప్రేక్షకులు అయితే, ఆ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే చాలా ముందుకొచ్చే ప్రయత్నం చేశారు. ఆ ముందుకొచ్చే ప్రయత్నంలో అక్కడ అల్లు అర్జున్ బౌన్సర్లు, చుట్టూ బౌన్సర్లు ఉంటారు, ఆ బౌన్సర్లు వాళ్ళని వెనక్కి నెట్టే ప్రయత్నం చేశారు. వీళ్ళు ముందుకి, వాళ్ళు వెనక్కి నెట్టడం. ఇక్కడ జరిగిన తొక్కిసలాటలో అప్పుడు పోలీసులు లాఠీ చార్జీకి కూడా పూనుకున్నారు.
అక్కడ జరిగిన తొక్కిసలాట్లోనే రేవతి అని ఒక మహిళ చనిపోయింది. రేవతి చనిపోయింది. వాళ్ళ బాబు ఎలా ఐసీయూలో కిమ్స్ హాస్పిటల్లో ఉన్నారు. అతను కూడా బతకగలుగుతాడో లేదో తెలియదు. చాలా ఐసీయూలో ఉన్నాడు, ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఉన్నాడు, వెంటిలేటర్ మీద ఉన్నాడు. అదే మనం అందరం కోరుకునేది బతకాలని. సరే, అంతా జరిగిన తర్వాత కూడా, అక్కడ ప్రమాదం జరిగిన తర్వాత కూడా బన్నీ ఫ్యాన్స్ కానీ, లేదా ఆయన ఆర్మీ అని చెప్తుంటారు కదా, వాళ్ళ ఆర్మీ కానీ, అల్లు అర్జున్ సినిమాకి సంబంధించిన టీం కానీ, అల్లు అర్జున్ కానీ వాళ్ళని పట్టించుకున్న పాపాను పోలేదు. తొక్కిసలాట జరిగితే మీకు వీడియో చూస్తున్నాను. పోలీసులే ఇక్కడ చూడండి, పోలీసులే సిపిఆర్ చేస్తూ ఉంటారు. పోలీసులే ప్రథమ చికిత్స చేసి ఇది మహిళని హాస్పిటల్కి తీసుకుపోయిన క్రమం. ఇప్పుడు మహిళని పోలీసులు హాస్పిటల్ తీసుకెళ్లిన క్రమంలో అల్లు అర్జున్ సినిమా థియేటర్లోనే ఉన్నాడు. అక్కడ రేవతి చావు బతుకుల మధ్య హాస్పిటల్ తీసుకువెళ్తున్న సమయంలో అల్లు అర్జున్ సినిమా థియేటర్లోనే ఉన్నాడు. వాళ్ళ టీము అల్లు అర్జున్కి సమాచారం ఇచ్చినట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. కాముగా అల్లు అర్జున్ జనాలు ఏమంటారు అని చెప్పేసి కాముగా జారుకున్నాడు. కనీసం ఆ మహిళ పరిస్థితి ఏంటి, హాస్పిటల్కి వెళ్ళింది, అక్కడికి వెళదాం, ఆ మహిళను పరామర్శిద్దాం, ఆ కుటుంబాన్ని ఓదార్దాం, ఆ బాలుడి పరిస్థితి ఏంది, ఆ బాలుడికి అందే వైద్యం ఏంటి, ఏ హాస్పిటల్కి వాళ్ళని తరలించాలి, ఇమ్మీడియట్లీ కార్పొరేట్ హాస్పిటల్కి తరలిస్తే వాళ్ళు బతికే అవకాశం ఉందా లేదా ఏమీ పట్టించుకోలేదు. కనీసం మానవత్వం లేకుండా, అంటే రీల్ మీద హీరోలు రియల్ హీరోలు కాదు అని మళ్ళీ అల్లు అర్జున్ నిరూపించుకున్నాడు. సినిమాలో విలను కొడతాడు, మానవత్వాన్ని చూపిస్తాడు, ప్రజల కోసం బతుకుతాడు, ప్రజలంటే ప్రాణం అంటాడు, పేదలంటే ప్రాణం అంటాడు, పేదల కోసం బతుకుతానంటారు. సినిమా హీరోలు సహజంగా చెప్పే డైలాగులు అవి. కానీ నిజ జీవితంలో సినిమా హీరోలు 300 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ కోసం, 2000 కోట్ల రూపాయల కలెక్షన్ కోసం ఆశపడ్డటువంటి బన్నీ, ఒక మహిళ చనిపోతే, ఒక బాబు చావులు బతుకుల మధ్య 11 ఏళ్ల బాలుడు, ఎవరతను, నీ అభిమాని, నువ్వంటే ప్రాణం, నువ్వంటే పిచ్చి. పుష్పవన్ డైలాగులు 1 to 1 చెప్పగలడట. పుష్పవన్ డైలాగులు అంతే, చెప్పిన డైలాగులు అంటే ఇష్టంతో మారాన్ చేస్తే, 20 రోజుల నుంచి మారాన్ చేస్తే దిల్షునగర్లో ఉన్న వాళ్ళ కుటుంబం మాస్గా సినిమా చూడాలి, నా కొడుకు హ్యాపీగా ఉండాలని సంజయ్ థియేటర్ దగ్గర సినిమా టికెట్ బుక్ చేసుకుంది. దిల్షునగర్లో థియేటర్ లేక కాదు, దిల్షునగర్కి ఆర్టీసీ క్రాస్ రోడ్డుకి ఎంత దూరమో హైదరాబాద్ తెలిసి ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ మాస్గా సినిమా చూడాలి, అది కూడా మొదటి రోజు చూడాలి, నా పిల్లల కళలో ఆనందం చూడాలని ఆ తండ్రి అతను మారం చేస్తే బుక్ చేశారు. అదే వాళ్ళ పాపం అయిపోయింది. అయితే ఆ అభిమాన్ని అల్లు అర్జున్ కనీసం పట్టించుకోలేదు. స్టిల్ ఈ క్షణం వరకు, ఈ వీడియో నాకు తెలిసి 11 అవుతుంది టైము, ఈ క్షణం వరకు అల్లు అర్జున్ స్పందించలేదు. రష్మిక మందాన స్పందించిందని వార్తలు వస్తూ ఉన్నాయి, క్షమాపణ చెప్పినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. ఆ సినిమా నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ కూడా స్పందించినట్టు సమాచారం అంతా ఉంది. కానీ ఇంతవరకు అల్లు అర్జున్ అఫీషియల్గా స్పందించలేదు. లీక్స్ వస్తూ ఉన్నాయి, ఏదో ఉద్యోగం ఇస్తాడని, 20 లక్షలు ఇస్తాడని. 20 లక్షలు ఇచ్చే కలిగితే ముష్టి ఎవరికి అవసరం లేదు, మనమిద్దాం, ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి మనమిద్దాం. ఆ సినిమాకి 300 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న అల్లు అర్జున్ 20-25 లక్షలు ఇచ్చే కాడికైతే మనమిద్దాం, మనం పైసలు వేసుకొని ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుందాం. ఆ కుటుంబంలో అల్లు అర్జున్ గారు, మీరు విషయం చెప్తాం వినండి, ఎన్ని లక్షలు ఇచ్చినా చనిపోయిన మహిళను తీసుకురాలేరు, చనిపోయినటువంటి ఆ మహిళను తీసుకురాలేరు. ఇప్పుడు ఆ బాలుడు వైద్య ఖర్చులు భరించడం అనేటువంటిది మీరు చేసే సేవ కాదు, మీ బాధ్యత, మీ కర్తవ్యం. ఆ పిల్లగాడి చావటంలో మీ నిర్లక్ష్యం ఉంది, అది మీ బాధ్యతగా అతని వైద్య ఖర్చులు మీరు భరించాలి. మీరు భరించలేకపోతే మేము భరిస్తాం. ఇంకోసేపట్లో అవసరమైతే వాళ్ళ ఫోన్పే నెంబర్ సంపాదించి నేను ఆడియన్స్కి అఫీషియల్గా అనౌన్స్ చేస్తా. అందరూ దానాలు చేయండి, ఎవరి వంతు 100 రూపాయల, 1000 రూపాయల, 10 రూపాయల, అందరం చేయి దాచితే, మనం అందరం కలిసి ఆ కుటుంబాన్ని ఆదుకోదలిస్తే పెద్ద విషయం కాదు. ఇమ్మీడియట్గా ఇంకో కుటుంబానికి ఇంకొకసారి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అల్లు అర్జున్ బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే. నంద్యాలలో ఇదే చేశాడు. నంద్యాలలో కూడా పోలీస్ పర్మిషన్ లేకుండా ఆ రోజు ర్యాలీ చేశాడు. దాని మీద కేసు నమోదైంది, మొన్న మధ్యన కోర్టు కొట్టివేసింది. ఆ రోజు పోలీసులు కేసు నమోదు చేసింది కూడా ఇదే. ఆ రోజు కూడా ఎన్నికల ప్రచారానికి కాకుండా ఏదో ఫ్రెండ్ గడవటానికి పోయినట్టు పోయి అక్కడ కూడా ఓపెన్ ట్యాబ్లో ప్రచారం వేశాడు అనేది ఆయన మీద నమోదైనటువంటి కేసు. పోలీసులు చెప్తున్న దాని ప్రకారం, ఇదేను మా సొంత కవిత అని చెప్పట్లేదు. చూడండి, పోలీసులు సిపిఆర్ చేస్తున్నారు. ఎవరి పాపం వాళ్ళ బాధ్యత కదా, పోలీసుల బాధ్యత కదా. చూడండి, ఆ మహిళకు సిపిఆర్ చేస్తూ ఉన్నారు. వీళ్ళతో పాటు ఇంకొక వ్యక్తికి కూడా ఇలాంటి ప్రమాదం ఏర్పడితే సిపిఆర్ ద్వారా అతన్ని బతికించారు. కానీ ఈ మహిళ చనిపోయింది పాపం. రేవతి అనే ఒక మహిళ, వాళ్ళ భర్త భాస్కర్ ఇప్పటికే పోలీసులు ఫిర్యాదు చేస్తున్నారు. వాళ్ళ కొడుకు ఎమర్జెన్సీ పరిస్థితిలో ఉన్నారు.
వాళ్ళు మధ్యతరగతి కుటుంబం అల్లు అర్జున్ మీద ఉన్న ప్రేమ చూస్తే ఈ రోజు వరకు పాపం వాళ్ళు అల్లు అర్జున్ ఒక్క మాట అన్నది లేదు. వాళ్ళ భార్య చనిపోయినప్పటికీ, వాళ్ళ కొడుకు హాస్పిటల్లో ఉన్నప్పటికీ, అల్లు అర్జున్ స్పందించినప్పటికీ స్పందించాలని ఆ పేద కుటుంబం కోరుకుంటుందే తప్ప ఈ రోజు వరకు అల్లు అర్జున్ ఒక్క మాట అన్నది లేదు. వాళ్ళ పాపం ఈ రోజు వరకు వాళ్ళతో నేను మాట్లాడే ప్రయత్నం నిన్న కూడా చేశాను. నేను ఇప్పుడు పొద్దుగా మాట్లాడండి నాకే ఇబ్బందిగా ఉంది వాళ్ళతోటి. చాలా దయనీయం కుటుంబం, మధ్యతరగతి కుటుంబం. ఏది ఏమైనా అల్లు అర్జున్ వెంటనే స్పందించాలి. స్పందించకపోతే ఈ సమాజం స్పందిస్తుంది. అల్లు అర్జున్ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని అందరూ డిమాండ్ చేస్తున్నారు. నేను డిమాండ్ చేస్తున్నాను. అల్లు అర్జున్ వెంటనే అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయడం ద్వారా ఇచ్చే సందేశం ఏంటంటే ఇంకొకసారి ఇంకొక హీరో పోలీస్ పర్మిషన్ లేకుండా అట్ట ఆశాలపై సినిమా ప్రమోషన్స్ కోసం సామాన్యుల జీవితాలతో ఆడుకోకుండా ఉంటారనేది మీకు చిన్న ఉదాహరణ చెప్తా. సోషల్ మీడియాలో చాలా ఫేమ్ కూడా అవుతుంది. ఆ రోజు బిగ్ బాస్ అయిపోయిన తర్వాత, బిగ్ బాస్ 7 అనుకుంటా, ఐ థింక్ 7 అయిపోయిన తర్వాత పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత హడావుడి చేశాడు. ఆ పల్లవి ప్రశాంత్ అభిమానులు కూడా కొంత హడావుడి చేశారు. హడావుడిలో చాలామంది ఇబ్బంది పడ్డారు, బస్ అద్దాలు పేరిపోయినాయని చెప్పేసి ఆ రోజు కేసు పెట్టి పల్లవి ప్రశాంత్ని అరెస్ట్ చేశారు. మరి పల్లవి ప్రశాంత్కి ఉన్న చట్టం అల్లు అర్జున్కు ఉండదా? పల్లవి ప్రశాంత్ని ఎలా అరెస్ట్ చేశారో అల్లు అర్జున్ అలా అరెస్ట్ చేయరా? ఈ సామాన్యులు అడుగుతున్నటువంటి ప్రశ్న. పల్లవి ప్రశాంత్ని ఆ రోజు ఎలా అరెస్ట్ చేశారో అల్లు అర్జున్ కూడా అలా అరెస్ట్ చేయాలి, జైలుకి రిమాండ్కి పంపించాలి. దీని ద్వారా తప్పు చేశాను, తప్పు ఇంకొకరు చేయకూడదు అనేటువంటిది ఈ సమాజానికి అగ్ర హీరోలకి ఒక మెసేజ్ పంపించాలి. చట్టం ముందు అందరూ సమానులే, అంత హీరో అయినా ఎంత అభిమానులు ఉన్నా. అది తెలవాలి అంటే జరిగిన నష్టం ఎవరూ పూడ్చలేంది. ఎంత డబ్బులు ఇచ్చినా పూడ్చలేంది. ఇవాళ చాలామంది డిమాండ్ చేస్తున్నారు 5 కోట్ల వాళ్ళు 10 కోట్ల వాళ్ళు. ఇవాళ తప్పదు. 300 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న వాళ్ళకి 5 కోట్లు 10 కోట్లు ఇవ్వడం పెద్ద విషయం ఉంది. నేను డిమాండ్ చేశాను ఈ సంజయ్ థియేటర్లో ఈ షోలో ఎంత కలెక్షన్ వచ్చిందో ఆ కలెక్షన్ మొత్తం ఆ కుటుంబానికి అప్పచెప్పాలని. అసలు ఈ ఒక్క షో కాదు, బెనిఫిట్ షోల ద్వారా వచ్చిన కలెక్షన్ మొత్తం ఈ కుటుంబానికి అప్పచెప్పాలి. తప్పలేదు. ఎనిమిది మనం కూడా కొన్ని నేర్చుకోవాలి. వాళ్ళేమి స్వతంత్ర సమరయోధులు కాదు, సైనికులు కాదు, ఈ దేశం కోసం తెగబడుతున్నారు కాదు, మన కోసం బతుకుతున్నారు కాదు, మన కోసం ఉద్యమాలు చేస్తున్నారు కాదు. వాళ్ళ కోసం ఎగబడి పెగబడి ప్రాణాలు కోల్పోవాల్సిన అవసరం మనకి లేదు. దయచేసి అది కూడా మీరు కూడా ఆలోచించండి. థ్యాంక్ యూ.